పట్నంలో భారీ మోసం వెలుగు చూసింది. డబ్బులు రెట్టింపు అవుతాయి అనే ఆశతో బంధువులనే నిలువున ముంచేశారు. రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సదరం శివకుమార్, అతని కుమారులు ప్రేమ్ సాగర్, దినేష్ కలిసి డాక్టర్ రామ్ కుమార్ కుటుంబం నుంచి 2.5 కోట్లు కాజేశారు. వసూలు చేసిన కోట్ల రూపాయలను జూదంలో పోగొట్టుకున్నట్లు తేలింది. బాధితురాలు రమ్యరాజు ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వలలో మరికొందరు బాధితులు ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నీలిమా విశాఖలో అక్కేపాలెం ప్రాంతానికి చెందిన డాక్టర్ రామ్ కుమార్ కు సొంత బంధువులే కుచ్చిరూపి పెట్టారు. సుమారు 2.5 కోట్ల రూపాయలు మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో ఆలస్యంగా వెలుగులో ఏంటంటే ఈ 2.5 కోట్లతో పాటు ఆ డబ్బుల్ని తిరిగి రావడానికి కూడా మరో 5 లక్షలు ఖర్చు అవుతుందంటూ కూడా దినేష్ అని ఎవరైతే ఇప్పుడు రైల్వే టీటీగా రిటైర్డ్ అయిన చిన్న కుమారుడు దినేష్ చెప్పడంతో డాక్టర్ రామ్ కుమార్ నమ్మి ఆయన డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎవరినైతే ఇప్పటికైతే తండ్రి కొడుకులు ప్రేమ్ సాగర్, శివకుమార్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దినేష్ గాలింపులు ఉన్నాడు. ఆయన కోసం కూడా పట్టుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారం అంతా ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మీరు డబ్బు పెడితే దానికి రెట్టింపు సొమ్ము వస్తుందంటూ కూడా డాక్టర్ రామ్ కుమార్ భార్యను ఆమె నమ్మించే ప్రయత్నం చేశారు. ఆమె మాయ మాటల్లో నమ్మి, అంటే సొంత కుటుంబ సభ్యులే కదా అని చెప్పి మాటలు నమ్మి ఆమె ఇన్వెస్ట్ చేశారు. కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బులు అయిపోవడంతో మరోసారి డబ్బులు పెట్టాలని కూడా వాళ్ళు ప్రాధేయపడ్డారు. అయితే నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పటికి డబ్బులు పూర్తిగా అయిపోయాయి అని చెప్పినప్పుడు కూడా బంగారం పెట్టినట్టయితే దానికి 2 వస్తుందంటూ కూడా మరోసారి ఆమెను ఆ ముగ్గులకు దించారు. ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులే కదా అని చెప్పి మాటలు నమ్మి బంగారం కూడా పెట్టడం జరిగింది. మొత్తం 2.5 కోట్ల మేర ఆమె మోసపోయింది. ఇవే కాకుండా కుటుంబ సభ్యుల్లో సుమారు 10 కోట్ల రూపాయలు మోసం చేసినట్లుగా పోలీసులు దీనిపైన ఇప్పటి వరకు కూడా వివరణలో తేలింది. ఈ వ్యవహారం అంతా కూడా సిపి శంకాప్రత బాక్షి ఆదేశాల మేరకు ప్రస్తుతం దర్యాప్తు చేస్తారు. మరి కొంతమంది బాధితులు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా చేస్తారు. అదే కాకుండా తను ఎంఎస్ చేశానని కూడా ఆస్ట్రేలియాలో చెప్తూ మాయమాటలు చెప్పాడు. కానీ శ్రీలంక, అదేవిధంగా బ్యాంకాక్ లో ఈ వీసాలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ జోదంలో పోగొట్టుకున్నట్లు కూడా పోలీసులు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దినేష్ కూడా అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అంటూ చెప్తున్నారు. నీలిమా, రైట్, థాంక్యూ సతీష్. చూసే ఉంటారు, విశాఖపట్నంలో ఒక పెద్ద స్కామ్, మనీ ట్రాన్సాక్షన్ స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. సో అందులో మా కుటుంబ సభ్యులు పెద్ద మొత్తాన్ని మోసపోయాము. మోసం చేసింది ఎవరో కాదు, కేవలం సొంత కుటుంబ సభ్యులు మాత్రమే. మా పెద్దమ్మ గారు అబ్బాయి, అంటే ఆల్మోస్ట్ సొంత అన్నయ్యలాగా ఉండేవాడు. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లు అని చెప్పేసి ట్రేడింగ్లో పెడితే ఇంత వస్తుంది, మేము ఇంత సంపాదించాము, ఇన్ని కోట్లు సంపాదించాము అని చెప్పేసి లేనిపోయినవన్నీ ఆన్లైన్లో చూపించి మా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఉన్నాడో మా అన్నయ్య శివ అని చెప్పేసి, ఆయన రైల్వే టీటీగా రిటైర్ అయ్యి ఉన్నాడు. ఆయన యొక్క పెద్ద కుమారుడు ప్రేమ్ సాగర్ అని చెప్పి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసుకొని వచ్చాడని చెప్తున్నాడు. వాస్తవానికి ఏంటంటే ఎంఎస్ చేశాడా లేదా అన్నది తెలియదు. సో తద్వారా మీకు తెలుసుకుంది ఏంటంటే మా దగ్గర డబ్బులు తీసుకున్నంతా వీళ్ళు కేవలం ఈ జూదానికి ఇన్వెస్ట్ చేశారని చెప్పి తెలిసింది. కాకపోతే మా దగ్గర వీళ్ళు చెప్పింది ఏంటంటే ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, సో ఇదంతా అఫీషియల్ అని చెప్పేసి లేనిపోయినవని అభిషేపి తెలుసుకున్నారు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము కంప్లైంట్ పెట్టగా 1 టౌన్ సిఐ గారు, అలానే సిపి గారు కూడా, కమిషనర్ గారు కూడా బాగా స్పందించి వీళ్ళపైన క్షుణ్ణమైన ఎంక్వైరీ చేయించి కుటుంబ సభ్యుల్ని కానీ లేదంటే అక్కాపాలెం వాస్తవులు కానీ మొత్తం అందరి దగ్గర కూడా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి వీళ్ళ యొక్క నేర చరిత్ర ఎటువంటిది, వీళ్ళ యొక్క ప్రవర్తన ఎటువంటిది అనేది క్షుణ్ణంగా పరిగణన తీసుకొని వాళ్ళపైన బర్డ్స్ కేస్ కట్టి